ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చివెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామంలో దారి వివాదం ఉద్రిక్తకు దారితీసింది. పొలం పంచాయతీకి సంబంధించి 2 ఏళ్ల కిందట పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరు దారి వాడుకోవాలని ఒప్పందం కుదిరింది. 1 ఏడాది వ్యవసాయం సాఫీగా సాగిన ఆ తర్వాత మంచికంటి గోపిరెడ్డి రెచ్చగొట్టడంతో భూతం సింహాద్రి మచ్చ నాగమణికి దారి లేకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూలై 31వ తారీఖున పొలం దగ్గరికి వెళ్తున్న నాగమణి భర్త లింగయ్యపై సింహాద్రి పొలంలో దాడికి పాల్పడ్డాడు. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ఇదే విషయమై పెద్ద మనుషులు సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది పెద్ద మనుషులు ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందిన నాగమణి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితురాలని వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా కట్నం కింద భూమి ఇస్తే నేను అక్కడ చేసుకుంటూ ఉంటుంటే ఏమైందంటే మా భూతం సింహాద్రి ఆయన పుత్రులు నా పుత్రులు బాట కొన్నాక ఏమైంది, బాట తీసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఒక 1 year కింద మొత్తం కొలుచుకొని మళ్ళీ బాటలు తీసుకున్నాక ఏమైంది, మళ్ళీ బాట మొత్తం దున్ని పెద్ద మనుషుల దగ్గర పోతే పెద్ద మనుషులు ఏమన్నారు, పెద్ద మనుషులు మాట్లాడుకోవడానికి డిపాజిట్ పెట్టించిన తర్వాత మాట్లాడినాం. వాయిదాలు పెట్టిన తర్వాత వాయిదాలకు మేము దాటలేదని ఇబ్బందికరంగా మమ్మల్ని గురి చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ మేము పోతారు ఊళ్ళో పెద్ద మనుషులు అంటారు, మీరు రాలేదు కాబట్టి మేము ఇట్లా చేసినాం బాట దున్నిచ్చు. కావాలని కూడా మంచికంటి గోపిరెడ్డి అనేటువంటి వ్యక్తి బాట దున్ను, వాడు ఏం చేస్తాడో చూస్తా, ఊళ్ళో నుంచి లేకుండా చేస్తావు అని కొడతా చంపుతా అని మాట్లాడింది. వీళ్ళు కొట్టి చంపేది ఏంటని నేను పోయి నేనేం చేసిన, బాట దున్నుతుండే సంగతి నేను పోయి అడిగి పోయి చూసి ఫోటోలు తీసుకొని పోయి స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎస్ఐ ఏది రెస్పాన్స్ లేదు. ఏమన్నంటే ఊళ్ళో మాట్లాడుకోరు, మీరు డిపాజిట్ పెట్టిగా ఊళ్ళో మాట్లాడుకోరు అన్న తర్వాత మేము మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు ఒక్కరు కూడా స్పందించకుండా ఏమైంది, వాళ్ళు ఏమన్నా మళ్ళీ మాట్లాడడానికి వాయిదా చేసారు. 3-4 రోజులు మళ్ళీ వాయిదా చేసిన తర్వాత సర్లే అని మళ్ళీ సపోర్ట్ చేయకుండా ఒప్పుకున్నా. అదే నాటు పెట్టిన తర్వాత నాటు పెట్టినా కూడా పెట్టలేదని మాట్లాడింది భూతం సింహాద్రి. నాకైతే ఏం జరిగింది, పెద్ద మనుషులు అది మాకు ఏది చెప్పట్లేదు, న్యాయం చేయట్లేదు. మొత్తం భూతం సింహాద్రి అనేటువంటి మా న్యాయం చేస్తుంది. మంచికంటి గోపిరెడ్డి అనేటువంటి వాళ్ళ వచ్చి పంచాయతీలు పెట్టి మమ్మల్ని చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ మేము పోయినాం. మొన్న రీసెంట్గా 3 రోజుల కింద పోతే పొలం దగ్గరికి పోతే నీకు బాట లేదేం లేదు, నువ్వు ఇంజన్కి వచ్చిన వాళ్ళు అని చెప్పని కొట్టిన తర్వాత ఏమైంది, నెట్టేసినప్పుడు సపోర్ట్ చేయకుండా పోకుండా నా పొలంలో నీళ్ళలో తీసిండు, నన్ను కొట్టిండు, మరి ఎక్కడ పడితే అక్కడ గాయాలు చేసినాక నేను ఏం చేసిన, మళ్ళీ ఇక్కడ గాయాలు చేసినాక నేను మళ్ళీ స్టేషన్కి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఏమైంది, మీరు ఏరియా హాస్పిటల్కి పోయి మీరు చూపించుకొని ఇంజక్షన్లు వేసుకొని రాకపోయి కంప్లైంట్ తీసుకుంటాం అన్నాం. కంప్లైంట్ తీసుకున్న తర్వాత అట్లా కూడా ఏంటి రెస్పాన్స్ కాలేదు. ఎస్ఐ సార్ ఏమంటున్నారు, మీరు ఏదన్నా మీరు పోయి మాట్లాడుకోరు అంటున్నారు. మాకు ఎస్ఐ సార్ కూడా న్యాయం చేయట్లేదు. ఏమన్నంటే ఇప్పుడు మాకు రాజకీయం గురించి అసలు ఏది కూడా తెలియదు. రాజకీయం గురించి తెలవకుండా కూడా మమ్మల్ని రాజకీయం గురించి లాగా చేస్తుంది. మాకు నిన్న ఏమైంది, నిన్న పంచాయతీ పెడదామని మేము పోతారికి ఏమైంది, పంచాయతీ చేసుకుని పోతారికే వీళ్ళు గ్రామ పంచాయతీలు పిలిపించినాక వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆడాలని పట్టుకొని ఏది పడుతుంది, ఇంకా ఇష్టమైన బూతులు తిట్టి అలా మేము కొడతాం సంబుతం చేస్తాం, మీరు ఊరెట్టాడ దారి పొలం కాడిపోతారని అన్నాడు మంచికంటి గోపిరెడ్డి అని. అన్న తర్వాత ఏమైంది, మా భయానికి పోయి నా మొగనే కొట్టిండు, నన్ను కొట్టడైంది, నేను లేనప్పుడు మా మొగలు లేనప్పుడు పోయి నన్ను కూడా కొడతాడు, చంపుతాడు, పరిస్థితి ఏందని తిట్టిండు. ఆ తర్వాత మేము పోయి ఏం చేసింది, ఇంటి దగ్గర పోయి మందు తాగిన తర్వాత మేము ఆడ మాట్లాడుతున్నాము. ఆ ఊళ్ళో అలా ఉన్న పెద్ద మనుషులను కూడా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మేము ఇట్లా మందు తాగిందని మేము బాధలు తీసుకొని ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్కి. ఇప్పుడు సీరియస్గా ఉంది కండిషన్. దాని గురించి మీరు స్పందించి ఏదైనా చేయాలి, న్యాయం జరగాలి. భూతం ముత్యాలు మా నాన్న మా ఇద్దరికి 2 ఎకరాలు పంపించింది, 1 ఎకరం. మా నాన్నలకి ఏం లేదు. అయితే 1 ఎకరానికి నాకు ఎకరం ఇచ్చింది, మా నాన్నకి ఇచ్చింది. ఇస్తే వాళ్ళకి దారితోటి ఎకరం అన్నారు. అయితే దారితోటి ఎకరం అని దారికి మమ్మల్ని ఇట్లా కొట్టి చంపుతుడు. మమ్మల్ని ఆడపిల్లల్ని అసలు లెక్క చేయట్లేదు. అసలు వాళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు కేసు స్టేషన్లో పోయినా కూడా లెక్క చేయట్లేదు. ఏమనంటే మమ్మల్ని ఏం చేస్తారు, ఏం బీగుతారు అని మాట్లాడుతారు. వీళ్ళ అట్లా వచ్చింది గోపిరెడ్డి అనగా ఆయన మమ్మల్ని ఎట్టబడితే అట్లా బూత్ మాట్లాడుతాడు. ఆయన మాకు ఏమీ అనలేక ఎట్టెట్టు వస్తే వెళ్ళని అని కూడా అన్నారు.
నువ్వు రావే తిరుమల ఇలా అడుగు పెట్టవే నీ సంగతి చెప్తా నువ్వు భూమి రెట్టొస్తో చూస్తా రావే అంటుండు. మాకు న్యాయం చేయాలి, పెద్ద మనుషులు న్యాయం చేయట్లేదు, కూడా న్యాయం చేయట్లేదు. అసలు చేసేవాళ్ళు అయితే న్యాయం మాకేమేరక మేము వినలేదు అని మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు కూడా. చెప్పు. మా అక్క మందు తాగింది, ఈ మాట కోసం మందు తాగింది, దాని పరిస్థితి అట్లుంది, నాది కూడా ఇట్టు అవుతుంది. అది ఏమైంది ఆమెకి? ఈ లంజనాన ఇవన్నీ ఆ బూతి మాట్లాడతారుగా దానికి మనిషికి మందు తాగింది, కళ్ళు మందు. సీరియస్నే ఉంది, ఏది చెప్పలే ఇంకా వాళ్ళు. దయచేసి న్యాయం చేయండి, అందరికీ ధన్యవాదాలు.